స్టూడెంట్స్ అటామిక్ స్ట్రక్చర్లో బోర్స్ అటామిక్ మోడల్ కాన్సెప్ట్ బాగా ఇంపార్టెంట్. మనకి నీట్ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చిన అవకాశం ఉంటాయి, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నీట్ అయినా కానీ మన ఎంసెట్లో అయినా కానీ, లేదా అలానే మన ఐపీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి 8 మార్క్స్ క్వశ్చన్స్ పరంగా కానీ. సో బోర్స్ అటామిక్ మోడల్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ అంటే నీల్స్ బోర్. ఎందుకు ప్రపోజ్ చేశాడు? టు ఎక్స్ప్లెయిన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ and to explain the defects in Rutherford atomic model, and it is based on Planck's quantum theory. అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎట్లా ఫామ్ అయింది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్లో ఉన్న డిఫెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని బేస్ చేసుకొని నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ బోర్స్ అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశాడు. So what are the main postulates of Bohr's atomic model? What are the main postulates of Bohr's atomic model అంటే అకార్డింగ్ టు నీల్స్ బోర్ వీడేం చెప్తున్నాడంటే ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్టైన్ ఫిక్స్డ్ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్స్ అని చెప్తున్నాడు. ఇది న్యూక్లియస్ అంటే ఒక ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి సర్క్యులర్ పాత్స్లో కంటిన్యూస్గా రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్పన్నాడు. సో ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్టైన్ ఫిక్స్డ్ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్స్, అండ్ దీస్ సర్క్యులర్ పాత్స్ ఆర్ నోన్ యాజ్ ఆర్బిట్స్. వీటిని ఏమని చెప్తున్నాడు? ఆర్బిట్స్ అని చెప్తున్నాడు. అండ్ దీస్ ఆర్బిట్స్ ఆర్ నేమ్డ్ యాజ్ కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, n shell and so on from the nucleus side. They are named as 1, 2, 3, 4 and so on from the nucleus side. అంటే న్యూక్లియస్ వైపు నుంచి ఉన్నటువంటి సర్క్యులర్ పాత్స్ నేమింగ్ ఏమని ఇచ్చాడు? కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. నెంబరింగ్ ఏమన్నాడు? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్. So electrons are revolving around the nucleus in a certain fixed closed circular paths. These circular paths are known as orbits. These orbits are numbered as 1, 2, 3, 4 and so on from the nucleus side. They are named as K shell, L shell, M shell, N shell and so on from the nucleus side. Next one. Then these are known as stationary shells or stationary orbits అన్నాడు. ఎందుకు అంటే ఎవ్రీ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ప్రతి ఒక్క ఆర్బిట్ కూడా ఖచ్చితమైనటువంటి ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. హెన్స్ దీస్ ఆర్బిట్స్ ఆర్ నోన్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ షెల్స్ అని చెప్పంటున్నాడు. సో ఎవ్రీ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అలానే యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ దీస్ సర్క్యులర్ పాస్ ఇట్ నైదర్ లూజెస్ నార్ అబ్జార్బ్స్ ఎనర్జీ. అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి సర్క్యులర్ పాత్స్లో ఎలక్ట్రాన్ కంటిన్యూగా రివాల్వ్ అవుతూ ఉంటుంది అన్నాడు. ఇది రివాల్వ్ అయ్యేటువంటి టైంలో తనంతట తానుగా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవటం కానీ లేదా ఎనర్జీని ఎమిట్ చేయటం కానీ జరగదు. కాబట్టి ఈ సర్క్యులర్ పాత్స్నే వాళ్ళు ఏమని చెప్తున్నారు? స్టేషనరీ ఆర్బిట్స్. దర్ ఆల్సో నోన్ యాజ్ స్టేషనరీ షెల్స్ అని చెప్తున్నాడు. అలానే ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఆర్బిట్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ, విచ్ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 అని చెప్తున్నారు. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. ఎనర్జీ అసోసియేటెడ్ విత్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ అంటే పర్టికులర్గా ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఆర్బిట్స్ తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ, విచ్ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. మరి వాట్ ఈజ్ E2 అంటే ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద హయ్యర్ ఆర్బిట్. హయ్యర్ ఆర్బిట్ ఎనర్జీ తీసుకుంటాము. వాట్ ఈజ్ E1 అంటే ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద లోయర్ ఆర్బిట్ తీసుకుంటాం. అంటే ఎప్పుడు వస్తాయి ఎనర్జీ చేంజెస్? ఎలక్ట్రాన్ లోయర్ ఆర్బిట్లో ఉండి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని హయ్యర్ ఆర్బిట్కి వెళ్తుంది, జంప్ చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఎగ్జైటేషన్ అంటాం. అంటే లోయర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి షెల్స్, ఇట్లా ఉన్నాయి.
ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకున్నాం. ఈ ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి ఇట్లా జంప్ చేస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జైటేషన్. అంటే ఎగ్జైటేషన్ జరిగే టైంలో ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. దెన్ ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ డీఎక్సైటెడ్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు లోయర్ ఆర్బిట్. ఇలా వెళ్ళిన ఎలక్ట్రాను మరలా పైనుంచి కిందకు వచ్చేటువంటి టైంలో తనలో ఉన్నటువంటి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా రేడియేషన్ ఫామ్లో ఎమిట్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తుంది. దాన్నే డీఎక్సైటేషన్ అని చెప్తాం. సో లోయర్ టు హయ్యర్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జైటేషన్, higher to lower is known as a de-excitation antam. This is excitation and this is a de-excitation. During excitation, energy is absorbed by an electron. During de-excitation, energy is emitted by an electron. అలాగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ ఎగ్జైటేషన్ అండ్ de-excitation which is known as ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటాము. మరి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ జరిగే టైంలో ఎనర్జీ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఆర్బిట్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ విచ్ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 అన్నాము. E2 ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద హయ్యర్ ఆర్బిట్, E1 ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద లోయర్ ఆర్బిట్ తీసుకుంటాం. అలానే ద ఎలక్ట్రాన్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఇందాకేమని చెప్పుకున్నాము, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పుకున్నాము. అంటే ఇలా రివాల్వ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ద యాంగులర్ మూమెంటమ్ అంటే ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ సెడ్ టు బి క్వాంటైజ్డ్ అకార్డింగ్ టు నీల్స్ బోర్. The angular momentum of an revolving electron is said to be quantized, which is mvr is equal to nh by 2 pi. దాన్ని యాంగులర్ మూమెంటం అంటాం. సర్క్యులర్ పాత్స్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉన్న టైంలో యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సర్క్యులర్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు nh by 2 pi. అందుకే mvr is equal to nh by 2 pi అని రాస్తున్నాం. వాట్ ఈస్ M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, V అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, R అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్, N అంటే 1 2 3 4 తీసుకుంటాం, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ తీసుకుంటాం. యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ సెడ్ టు బి క్వాంటైజ్డ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు nh by 2 pi. మనకి దీన్ని బేస్ చేసుకొని ఇట్లా ఇచ్చారు. వాట్ ఈస్ ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద ఎన్ షెల్ అని ఇచ్చారు. యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద ఎన్ షెల్. ఎన్ షెల్ అంటే కే షెల్ ఫస్ట్ ఆర్బిట్, ఎల్ షెల్ సెకండ్ ఆర్బిట్, ఎం షెల్ థర్డ్ ఆర్బిట్, ఎన్ షెల్ అంటే ఫోర్త్ ఆర్బిట్. సో ఫార్ములా ఏమిటి, nh by 2 pi. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్, ఫోర్త్ ఆర్బిట్ అన్నాం కాబట్టి 4h by 2 pi తీసుకున్నాం. సో మనకేమొస్తుంది 2h by pi. సో ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద ఎన్ షెల్ అంటే ఫోర్త్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు nh by 2 pi విచ్ ఈజ్ ఈక్వల్ టు 2h by pi తీసుకుంటాం. సో అలాగా ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు nh by 2 pi విచ్ ఈజ్ సెడ్ టు బి క్వాంటైజ్డ్ అని చెప్పుకున్నాం. దీస్ ఆర్ ద మెయిన్ పాస్టులేట్స్ ఆఫ్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్. అలానే యాజ్ ద వాల్యూ ఆఫ్ ఆర్బిట్ ఇంక్రీజెస్ అంటే ఆర్బిట్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఎట్లాగా ఇప్పుడు ఎన్ షెల్ ఆర్బిట్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎం ఆర్బిట్, ఎం ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎల్ షెల్ ఈజ్ గ్రేటర్ దెన్ కే షెల్ తీసుకుంటాం. దీస్ ఆర్ ద మెయిన్ పాస్టులేట్స్ ఆఫ్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్. మరలా ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. సో దిస్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ నీల్స్ బోర్. This theory was proposed to explain the emission spectrum of hydrogen. This theory was proposed to explain the defects in Rutherford atomic model. What are the main postulates of Niels Bohr atomic model? అంటే electrons are revolving around the nucleus in a certain fixed closed circular paths. These circular paths are known as orbits. Then these are numbered as K1, 2, 3, 4 and so on from the nucleus side. They are named as K shell, L shell, M shell, N shell and so on from the nucleus side.
దర్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ షెల్స్, ఎనర్జీ లెవెల్స్ అని కూడా చెప్తాం. దర్ ఆల్సో నోన్ యాజ్ స్టేషనరీ షెల్స్ ఆర్ స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. ఎందుకంటే ఎవ్రీ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అండ్ యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ దిస్ సర్క్యులర్ పాస్, ఇట్ నైదర్ లూజెస్ నార్ అబ్జార్బ్స్ ఎనర్జీ. హెన్స్ ఎవ్రీ ఆర్బిట్ ఈజ్ నోన్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్ ఆర్ స్టేషనరీ షెల్ అని చెప్తాం. అలానే ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఆర్బిట్స్ ఈజ్ డెల్టా ఈ, విచ్ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. E2 మీన్స్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద హయ్యర్ ఆర్బిట్, E1 అంటే ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద లోయర్ ఆర్బిట్ తీసుకుంటాం. అలానే ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఈజ్ ఈక్వల్ టు NaH/2π. సో ఇట్లా యాంగులర్ మూమెంటమ్ తీసుకుంటే నెక్స్ట్ ఇవి మెయిన్ పాస్టులేట్స్ ఆఫ్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్? అప్లికేషన్స్ ఆఫ్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్లో ఫస్ట్ వన్, హీ ప్రపోజ్డ్ అన్ ఈక్వేషన్ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ అన్ ఆర్బిట్. ఆర్బిట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి అతను ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు, రేడియస్ ఆఫ్ అన్ ఆర్బిట్. సో రేడియస్ ఆఫ్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు n² h² by 4π² mz² This is the formula to find the radius of an orbit. N is equal to orbit number, h means Planck's constant, mass of electron, అటామిక్ నెంబర్, ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంటాం. మరి ఇదంతా కూడా కాన్స్టెంట్స్ కాబట్టి ఈ కాన్స్టెంట్స్ అంతా కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 0.529, అంటే మనం 0.53 రాసుకోవచ్చు ఇంటూ n² /z దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ అన్ ఆర్బిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ అని ఇచ్చారు. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్? మరి సెకండ్ బోర్ ఆర్బిట్ అన్నాం కాబట్టి స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. బోర్ ఆర్బిట్ అని ఇచ్చిన, ఇన్ హైడ్రోజన్ ఆటమ్ అని ఇచ్చిన, z ఈజ్ ఈక్వల్ టు 1. సో సెకండ్ ఆర్బిట్ అన్నాం కాబట్టి రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 0.53 ఇంటూ 2² / 1 యాంగ్స్ట్రామ్స్ తీసుకుంటాం. అది ఫార్ములా టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ అన్ ఆర్బిట్. n² h² by 4π² mz² కాన్స్టెంట్స్ అని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 0.53 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ అనదర్ అప్లికేషన్, he proposed an equation to find the energy of an orbit. ఇందాకేమో రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు, ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు. సో వాట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు -2π² mz² e⁴ n² h². This is the formula to find the energy of an orbit. -2π² mz² e⁴ n² h² తీసుకుంటాం. అవన్నీ కాన్స్టెంట్సే. ఆ కాన్స్టెంట్స్ అన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 13.6 ఇంటూ z² / n² ఎలక్ట్రాన్ వోల్ట్స్ తీసుకుంటాం. 13.6 ఇంటూ z² / n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇందులో ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, z ఈజ్ అటామిక్ నెంబర్ అండ్ n ఈజ్ నోన్ యాజ్ ఆర్బిట్ నెంబర్ తీసుకుంటాం. సో ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అంటే -2π², ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్ -2π² mz² e⁴ n² h². మరి ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్ తీసుకుంటే ఎంత వస్తుంది? మన కాన్స్టెంట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే -13.6 ఇంటూ z² / n². చూడండి, ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్ తీసుకుంటే డిఫరెంట్ యూనిట్స్లో మనం ఇస్తే ఎట్లా యూజ్ చేసుకోవాలి, మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే నీటిలో అట్లా ఇచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. ఎర్గ్ పర్ యాటమ్ అంటే -2.179 ఇంటూ 10⁻11 ఇంటూ z² / n². ఎర్గ్ పర్ యాటమ్. జౌల్స్ పర్ యాటంలో మనం 10⁻18 తీసుకుంటాం.
-2.179 into 10 power minus 18 into z square by n square in joules per atom. బట్ ఇన్ కిలో జౌల్స్ పర్ మోల్ తీసుకుంటే -1312 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ కిలో జౌల్స్ పర్ మోల్. మరి అలానే కిలో క్యాలరీస్ పర్ మోల్ తీసుకుంటే -313.6 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్ తీసుకుంటే -13.6 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ తీసుకుంటాం. ఈ కన్వర్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ వోల్ట్ని జౌల్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.602 ఇంటూ 10 పవర్ మైనస్ 19 జౌల్స్. అలాగే ఎనర్జీ అడిగినప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకోండి, ఏ యూనిట్స్లో ఇచ్చారు. ఒకవేళ కిలో జౌల్స్ పర్ మోల్ ఇచ్చారు, ఈ ఫార్ములా అప్లై చేయండి. ఒకవేళ ఆప్షన్స్ అన్ని జౌల్స్ పర్ యాటంలో ఇచ్చారు, ఈ ఫార్ములా అప్లై చేయండి. ఆప్షన్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇచ్చారు అంటే ఈ ఫార్ములా అప్లై చేయండి. బట్ ఎందులో అయినా సరే జెడ్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్. జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఎన్ అంటే ఆర్బిట్ నెంబర్. ఇవి మన రేడియస్ ఆఫ్ ఎన్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆర్బిట్ తీసుకుంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్. He proposed an equation to find the velocity of an electron. Velocity of an electron present in an orbit. ఆర్బిట్ సైజు చెప్తున్నాడు, ఆర్బిట్ ఎనర్జీ చెప్తున్నాడు, వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిట్ కూడా చెప్తున్నాడు. బై యూజింగ్ ద ఫార్ములా అంటే ఏం రాస్తాం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2πZe స్క్వేర్ బై NH. This is the formula to find the velocity of an electron. మరి ఇప్పుడు ఇందులో ఉన్న కాన్స్టెంట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏం రాసుకోవచ్చు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2.188 ఇంటూ 10 పవర్ 8 బై n అని రాసుకుంటాం. జెడ్ కూడా రాసుకోవాలి కదా, అటామిక్ నెంబర్ ఇంటూ జెడ్. యూనిట్స్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. సో సెంటీమీటర్స్ పర్ సెకండ్లో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ కాన్స్టెంట్స్ అన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 2.188 ఇంటూ 10 పవర్ 8 ఇంటూ జెడ్ బై ఎన్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ తీసుకుంటాం. సో దిస్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ అంటే పర్ సెకండ్ టైంలో ఎలక్ట్రాన్ ఎన్ని రెవల్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై సర్కంఫరెన్స్ తీసుకుంటాం అంటే v/2πr. మరి ఫార్ములా టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ అని ఇచ్చినప్పుడు దాంట్లో కాన్స్టెంట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, 6.66 ఇంటూ 10 పవర్ 15 జెడ్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్ తీసుకుంటాం. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ అంటే 6.66 ఇంటూ 10 పవర్ 15 ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్. టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్. టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ అంటే 2πr బై వెలాసిటీ అంటే 1.5 ఇంటూ 10 పవర్ మైనస్ 16 ఇంటూ ఎన్ క్యూబ్ బై జెడ్ స్క్వేర్ సెకండ్స్ తీసుకుంటాం. ఇదేమో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్, టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్. ఈ రెండు కూడా అప్లికేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్. సో రేడియస్ ఆఫ్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్, velocity of electron present in an orbit, number of revolutions per second, time period of revolution of electron in nth orbit. These are the applications of Niels Bohr atomic model తీసుకుంటాం. అయితే మనకు ఐపీకి ఒకవేళ క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఈ పాయింట్స్ అన్నీ కూడా రాయవలసిన అవసరం లేదు, అడిషనల్గా రాసుకుంటా అంటే మీ ఇష్టం. బట్ ఈ అప్లికేషన్ పార్ట్ అంతా కూడా ఆబ్జెక్టివ్లో మనకి నీట్ పరంగా, ఎంసెట్ పరంగా, మెయిన్స్ పరంగా ఉపయోగపడేటువంటి ఫార్ములాస్ అవన్నీ. బట్ స్టార్టింగ్లో చెప్పుకున్న పాయింట్స్ వితౌట్ అప్లికేషన్స్ అన్నీ కూడా రైట్ ద పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ అంటే ఆ పాయింట్స్ అన్నీ రాస్తే సరిపోతాయి మనకి. ఇంకా మనం తీసుకుంటే నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిట్. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఎన్ ఆర్బిట్, ఇన్ ఆర్బిట్ ఎన్ని వస్తాయి, నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్. అలానే
నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. అలానే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 2n స్క్వేర్. సో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు n. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 2n స్క్వేర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4th ఆర్బిట్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ ద 4th ఆర్బిట్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్. 4th ఆర్బిట్ అన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ 4. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే 4 స్క్వేర్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 4 స్క్వేర్. ఎట్లా 4s 4p 4d 4f. ఎస్ 1 ఆర్బిటాల్, pలో 3 ఆర్బిటాల్స్, dలో 5 ఆర్బిటాల్స్, fలో 7 ఆర్బిటాల్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 into 4 స్క్వేర్ తీసుకుంటాం. ఈచ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి దెన్ 2 into 4 స్క్వేర్. సో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూడండి. రెడ్బర్గ్ ఈక్వేషన్. రెడ్బర్గ్ ఈక్వేషన్ అంటే 2π² mz² e⁴/h³ into c. ఎక్కడ వస్తుంది మనకి? హైడ్రోజన్ స్పెక్ట్రంలో మనము రేడియస్ మన ఇది వేవ్ నెంబర్ కానీ వేవ్ లెంత్ కానీ ఈ స్పెక్ట్రల్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అక్కడ మనం ఫార్ములా ఏమి యూజ్ చేస్తాం? న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1/n1² మైనస్ 1/n2² అని చదివాం. న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1/n1² minus 1/n2² which is known as a Rydberg equation. So ఇది wave number, this is wavelength and r is known as a Rydberg constant. What is the value of Rydberg constant అంటే 109677 into z² centimeter inverse తీసుకుంటాం. ఇది దీని నుంచి డెరైవ్ చేస్తాం. 2π² mz² e⁴/h³ into c. సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. రేడియస్ ఆఫ్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్, వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఆ 3 గుర్తుపెట్టుకోవాలి. అలానే రెడ్బర్గ్ ఈక్వేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ పాస్టులేట్స్ ఆఫ్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్. సో అకార్డింగ్ టు నీల్స్ బోర్ అంటే ఏం రాస్తాము? ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్టైన్ ఫిక్స్డ్ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్. These circular paths are known as orbits. These orbits are numbered as 1, 2, 3, 4 and so on from the nucleus side. They are named as K shell, L shell, M shell, N shell. Alone every orbit is associated with a definite amount of energy, hence they are known as energy levels. As long as the electron revolving around the nucleus in these circular paths, it neither loses nor absorbs energy. Hence, every orbit is known as a stationary orbit or stationary shell. The energy difference between any 2 orbits is delta E, which is equal to E2 minus E1. అలానే the angular momentum of an electron present in a circular path is quantized. అంటే యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఇవి మెయిన్ పాస్టులేట్స్. ఐపీ క్వశ్చన్లో ఇచ్చినట్లయితే ఈ పాయింట్స్ రాయండి. రిమైనింగ్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో చూసుకున్నాము. మోడల్స్ అన్ని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో MCQ 5 సిరీస్ అనే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.